నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పాకిస్తాన్ అసలు బతికేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. మనం మరోసారి ముష్కర దేశం అసలు స్వరూపాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టాం. పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయో అంతర్జాతీయ సమాజానికి చూపించాం. భారత సైనిక శక్తి సామర్థ్యాలేంటో ఉగ్రవాద దేశానికి రుచి చూపించాం. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. కానీ పాకిస్తాన్ బుద్ధి కుక్కతోక రెండు ఒకటే. ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నట్టు నటిస్తున్నా కొన్నాళ్లకి మళ్లీ ఉగ్రమూకలను భారత్ మీదకి పాక్ ఉసిగొల్పుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేం. అందుకే ఇకపై పాకిస్తాన్ని మనం కొట్టే దెబ్బకి 100 ఏళ్లు కోలుకోకూడదు. పాకిస్తాన్ ఆయువు పట్టు మీద చావు దెబ్బ కొట్టాలి. పాక్ని పాతరేసే అస్త్రాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పాకిస్తాన్ ఉగ్రదేశం, ఉగ్రవాదులకు నిలయమైన దేశం, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, ఉగ్రవాదులను భారత్ మీదకు ఉసిగొల్పే దేశం. ప్రపంచం మొత్తం చీకొడుతున్నా పాకిస్తాన్ వంకర బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ సొంత ప్రజలను పేదరికంలోకి, అనారోగ్యంలోకి, అంధకారంలోకి నెట్టేస్తోంది పాకిస్తాన్. దేశ ప్రయోజనాల కన్నా, దేశ ప్రజల భవిష్యత్తు కన్నా ఉగ్రవాదమే ముఖ్యం అనే దౌర్భాగ్య స్థితికి పాకిస్తాన్ పాలకులు దిగజారిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ దేశ రక్షణ కన్నా ఉగ్రవాదులను పెంచి పోషించటమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. కేవలం మన దేశానికే కాదు, భారత ఉపఖండానికే ఉగ్రభూతం ముప్పు తొలగాలంటే పాకిస్తాన్ని అన్ని కోణాల్లో పాతరేయడం ఒక్కటే మార్గం. ఆ క్రమంలో మోదీ సర్కార్ ఇకపై సరికొత్త వ్యూహాలకు పదును పెట్టబోతోంది. దేశ విభజన నాటి నుంచి విషం కక్కుతూనే ఉన్న పాక్ 3 యుద్ధాల్లో చావు దెబ్బ కొట్టినా బుద్ధి రాలేదు. పాక్ కుక్క బుద్ధి తెలిసి స్నేహహస్తం అందించినా సిగ్గు రాలేదు. ఎప్పట్లానే ఉగ్రదాడి చేయించి తప్పించుకుందాం అనుకుంది. భారత గర్జన కళ్ళారా చూసి నిలువెల్లా వణికిపోయిన ముష్కర దేశం. పాకిస్తాన్ ఎంత పేద దేశమో పాక్ పాలకుల ఆలోచనలు అంత క్రూరమైనవి. పాక్ ప్రజల జీవన ప్రమాణాలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో పాక్ పాలకుల కుట్రలు అంతే హీనంగా ఉన్నాయి. అందుకే పహల్గాం ఉగ్రదాడి తర్వాత మోదీ ప్రభుత్వ స్పందన పూర్తిగా మారిపోయింది. మహా అయితే ఇండియా పీఓకేలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈలోపు అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయించేస్తే సరి అని భావించింది ముష్కర దేశం. కానీ పాకిస్తాన్ భూభాగంలో 100 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుపోయి మరీ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది భారత సైన్యం. నిస్సిగ్గుగా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్కి ప్రాణభయం అంటే ఏంటో రుచి చూపించింది. దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. అత్యంత బాధ్యతాయుతంగా పాక్ పౌరులకు ఎలాంటి హాని కలిగించకుండానే యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్కి అనుభవంలోకి తెచ్చింది. తోక జాడించినంతసేపు కూడా పట్టలేదు పాక్ సైన్యం తోక ముడవడానికి. నిజానికి భారత్ యుద్ధం చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. పాక్ కవ్వింపులకు తనదైన శైలిలో జవాబు చెప్పింది. ఈ మాత్రం దానికే చేతులెత్తేసిన పాకిస్తాన్ సైన్యం ఇక భారత్ నిజంగానే యుద్ధభేరి మోగిస్తే ఏమైపోతుంది? हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात
7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। దశాబ్దాలుగా పాకిస్తాన్ సైనిక శక్తి సామర్థ్యాలు అత్యంత దారుణంగా పడిపోతూ వచ్చాయి. మెజారిటీ సైన్యాధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పెట్రోల్ బంకులు నడుపుతూ మిలిటరీ డిసిప్లిన్ ని ఎప్పుడో మర్చిపోయి వ్యాపారులైపోయారు. సైన్యం దగ్గర ఫండ్స్ లేవు, ఆయుధాలు లేవు, సాయుధ సంపత్తి లేదు, సైన్యానికి అవసరమైన శిక్షణ లేదు, సాంకేతిక పరిజ్ఞానం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత బలహీనమైన సైన్యంలో పాకిస్తాన్ సైన్యం ఒకటి. ఆపరేషన్ సింధూర్లో ఈ విషయం పదే పదే నిరూపితమైంది. కానీ అదే పాకిస్తాన్ ఆర్మీ దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన దారుణం ఏంటంటే దేశాన్ని ఉగ్రవాదులకు నిలయంగా మార్చేయడం. పాకిస్తాన్ గూఢచార సంస్థతో కలిసి పాకిస్తాన్ని టెర్రరిస్తాన్గా మార్చేశారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం లాంటివన్నీ పాక్ ఆర్మీ చూసుకుంటుంది. ఆర్థిక సాయం చేయడం, భారత్లో మారణ హోమాలకు కుట్రలు చేయడం, సమాచారాన్ని అందించడం లాంటివన్నీ ఐఎస్ఐ చూసుకుంటుంది. అటు పాక్ ఆర్మీ ఇటు ఐఎస్ఐ కలిసి పాకిస్తాన్ని ఎలా తయారు చేశారంటే ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉంటాయి. ఆ స్థాయిలో ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, తర్వాత పాక్ పాలకులు అందరూ కలిసి ఆ దేశాన్ని ముష్కర మూకలకు నిలయంగా, ఆలయంగా మార్చేశారు. ఈ విషయాన్ని మరోసారి ప్రపంచం ముందు నిరూపించడంతో పాటుగా ఆపరేషన్ సింధూర్తో భారత్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి చావు భయం ఎలా ఉంటుందో పరిచయం చేశాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ నడుస్తోంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆగింది. కానీ ఎప్పుడు పాకిస్తాన్ తోక జాడించినా ఆపరేషన్ సింధూర్ సెకండ్ల మీద మొదలవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అవతల ఉన్నది పాకిస్తాన్. భారత్ వ్యతిరేకంగా విషం కక్కడం పాక్ పాలకులు, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సహజ లక్షణమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ సైలెంట్ గా ఉన్న మరికొన్నాళ్ల తర్వాత మళ్లీ ఉగ్రమూకలకు శిక్షణ ఇవ్వడం, భారత్ మీదికి ఉసిగొల్పడం లాంటి దిక్కుమాలిన పనులు చేస్తూనే ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా పాకిస్తాన్ని నమ్మడానికి వీల్లేదు. అసలు పాక్ ని నమ్మే ఉద్దేశం భారత్ కి ఏ కోశాన ఉండదు కూడా. అయితే సర్జికల్ స్ట్రైక్స్ ఆగినా పాకిస్తాన్ని చావు దెబ్బలు కొట్టడానికి అనేక మార్గాలున్నాయి. ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ని కోలుకోకుండా చేయడం మీద మోదీ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్ కి బెయిలౌట్ ప్యాకేజ్ రాకుండా చూడడం మీద మోదీ సర్కార్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్ $7 బిలియన్ రుణాన్ని IMF బోర్డును అడిగింది. భారత్ తీవ్రంగా ఒత్తిడి తేవడంతో చివరికి కేవలం $1 బిలియన్ రుణం మాత్రం పాకిస్తాన్ కి లభించింది. పాకిస్తాన్ ఉన్న ఆర్థిక సంక్షోభం స్థాయికి ఈ $1 బిలియన్ రుణం ఏమాత్రం చాలదు. రాబోయే రోజుల్లో IMF నుంచి $1 కూడా పాకిస్తాన్ కి వెళ్లకుండా చూడడం మీద మోదీ ప్రభుత్వం వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కి లోన్ ఇస్తే ఆ డబ్బు మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి మళ్లిస్తుందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మరింత బలంగా అంతర్జాతీయ సమాజానికి వివరిస్తోంది భారత ప్రభుత్వం. అలానే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టే ప్రణాళిక మోదీ ప్రభుత్వం రచిస్తోంది. FATF అనేది ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా నిరోధించేది. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు, చీకటి వ్యాపారాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం కాదు. పారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం FATF విధి. ఇక FATF అనుమానాస్పద దేశాల జాబితా అంటే గ్రే లిస్ట్లో ఉండడం ఇస్లామాబాద్కు కొత్తేం కాదు. మరోసారి పాకిస్తాన్ని FATF గ్రే లిస్ట్లో ఎక్కించడానికి భారత్ కార్యాచరణ మొదలుపెట్టింది. మరోసారి FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ చేరిందంటే ఇక ఆర్థికంగా ముష్కర దేశం కోమాలోకి వెళ్లిపోయినట్టే. వీటితో పాటు మరిన్ని కోణాల్లో పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టడం మీద భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మన సైనిక శక్తి సామర్థ్యాలను చూపిస్తూ పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టాం.
సైన్యం సంబంధం లేకుండానే ముష్కర దేశాన్ని మరిన్ని చావు దెబ్బలు కొట్టడానికి మోదీ సర్కార్ పక్కా రూట్ మ్యాప్ రెడీ చేసింది. ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. పాకిస్తాన్ బలమేంటి? దొంగ దెబ్బతీయడం. పాకిస్తాన్కి సామర్థ్యం ఏంటి? ఉగ్రవాదులను తయారు చేయటం. పాకిస్తాన్ నైపుణ్యాలేంటి? ఉగ్రమూకలను పెంచి పోషించటం. అంతర్జాతీయ సమాజం ముందు నాకే పాపం తెలియదని బుకాయించటం. ఈ బలాలు, ఈ సామర్థ్యాలు, ఈ నైపుణ్యాలకు కాలం చెల్లిపోయింది. ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రదేశమన్న సంగతి స్పష్టంగా తెలిసిపోయింది. ఆర్థిక, రాజకీయ, సైనిక సంక్షోభాలతో దశాబ్దాలుగా సహవాసం చేస్తూ వచ్చిన పాకిస్తాన్లో ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అయినా పాక్ పాలకుల ముష్కర చేష్టల్లో మార్పు రాలేదు. పాకిస్తాన్కి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినా ఉగ్రవాదం గురించి ఆలోచిస్తుంది కాబట్టి అసలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చావు దెబ్బలు కొట్టడంపై మోదీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి వెళ్లలేదు. కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే భారత్ ధ్వంసం చేసింది. ఆ క్రమంలో ఉగ్రవాదులకు మద్దతుగా పాక్ సైన్యం ప్రతిఘటించడంతో గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ మాత్రం దానికే పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఇలాంటి యుద్ధ వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక స్థితి మరింత ఘోరంగా మారుతుందని అంతర్జాతీయ సంస్థలు రేటింగ్స్ ఇచ్చి మరీ విశ్లేషించాయి. పాకిస్తాన్ దివాలా అంచుల్లో ఉందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. పాక్లోని ముష్కర క్యాంపులపై విరుచుకుపడడానికి ముందే పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది భారత్. అదే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు. రాబోయే రోజుల్లో ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని పాకిస్తాన్ ఖచ్చితంగా కోరుతుంది. ఈ నిర్ణయం దారుణమని, అన్యాయమని అంతర్జాతీయ సమాజం ముందు కన్నీరు పెడుతుంది. కానీ సుదీర్ఘ కాలంలో పాకిస్తాన్ ప్రయోజనాలను చావు దెబ్బ కొట్టే ఈ నిర్ణయం విషయంలో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. జల వనరులు లేని పాకిస్తాన్కు మానవతా దృక్పథంతో సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి పశ్చిమాన ఉన్న ఝీలం, చీనాబ్ నదుల జలాలపై పాకిస్తాన్కు హక్కు దక్కింది. దీని ద్వారా పాకిస్తాన్కు 135 మిలియన్ యాకర్ ఫీట్ సామర్థ్యంతో కూడిన జలాలు అందుతున్నాయి. యాకర్ ఫీట్ అంటే 1 ఎకరంలో 1 అడుగు లోతు వరకు ఉండేలా నీరు పారడం అన్నమాట. రెండు దేశాలు స్నేహభావంతో, సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి కొనసాగుతూ ఉండాలని ఒప్పంద పీఠికలో పేర్కొన్నారు. పాకిస్తాన్కు ఈ జలాలు అత్యంత అవసరం. ఇవి లేకపోతే అక్కడి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. భారత్ మాత్రం సింధు జలాల ఒప్పందం ద్వారా కేవలం జల విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటోందంతే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, దాని జీడీపీకి కూడా సింధు జలాలే ప్రాణాధారం. ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ చాలా నష్టపోనుంది. ఇప్పటికిప్పుడు సంక్షోభ తీవ్రత అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ పాకిస్తాన్ కోలుకోలేనంత లోతుకు పతనం చెందడం ఖాయం అంటున్నారు నిపుణులు. సింధు జలాల ఒప్పందంతో పాక్ ఏమేం పొందుతుందో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పాకిస్తాన్లో వ్యవసాయానికి వినియోగించే జలాల్లో 80% జలాలు సింధు జలాల ఒప్పంద పుణ్యాన వస్తున్నవే. 16 లక్షల హెక్టార్ల భూమిని ఈ జలాలతోనే సాగు చేస్తున్నారు పాక్ రైతులు. ఇప్పుడు ఈ ఒప్పందం నిలిచిపోతే ఈ పొలాలన్నీ ఎండిపోవడం ఖాయం. అది పాకిస్తాన్ను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెట్టేయడం అంతే ఖాయం. ఆహార భద్రతకు పెను ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ జీడీపీలో 23% ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుంది. అది దెబ్బతింటే ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. పాకిస్తాన్లో 23,70,00,000 మంది దాహాన్ని ఈ జలాలే తీరుస్తున్నాయి. ఒప్పందం రద్దుతో ఇన్ని కోట్ల గొంతులు దాహంతో అల్లార్చుకుపోయే అవకాశాలున్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు జలాలే గతి. ఈ నీళ్లు ఆగిపోతే అక్కడ నీటికి కటకటే. అది పెను సంక్షోభానికి దారితీస్తుంది. పాకిస్తాన్ వినియోగించే విద్యుత్లో జల విద్యుత్ వాటా 24%. ఈ జల విద్యుత్ 2 ప్రాజెక్టుల ద్వారా వస్తోంది. ఝీలం నదిపై మంగళా డ్యాం ఉంది.
దీని నుంచి దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో 8% సమకూర్చుకుంటోంది పాకిస్తాన్. ఇక సింధు నదిపై తర్బెలా డ్యాం నిర్మించారు. ఇక్కడ 16% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింధు జలాల ఒప్పందం రద్దయితే ఈ 2 డ్యాంలు నిరర్ధకమవుతాయి. అప్పుడు పాకిస్తాన్లో చాలా నగరాలు అంధకారంలో కూరుకుపోతాయి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఒప్పందం చేసుకున్న 2 దేశాల్లో ఒక దేశం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి చట్టాలు ఒప్పుకుంటాయా అన్న ప్రశ్న కూడా తెరమీదకొస్తోంది. వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పి భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం గతంలోనే చెప్పింది. భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ ఉగ్రమూకలను దేశంలోకి పంపి పహల్గాంలో మారణహోమం సృష్టించింది పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్ని ఏమాత్రం క్షమించడానికి వీల్లేదని, అలానే రాబోయే రోజుల్లో భారత్ మీద కుట్రలు చేసే ధైర్యం కూడా చేయకూడదంటే బ్రహ్మాస్త్రంలా పనిచేసే సింధు నదీ జలాల ఒప్పందం రద్దును భవిష్యత్తులోనూ కొనసాగించాల్సిందే. భారత్ మీద ఉగ్రదాడి చేసి యుద్ధానికి కాలుదువ్వి భారత్ను యుద్ధానికి లాగాలని కుట్రలు చేసిన పాకిస్తాన్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైనిక శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. బతికుంటే బలూచ్లో పోరాడుకోవచ్చు, కానీ భారత్తో మాత్రం పెట్టుకుంటే బలుసాకు కూడా మిగలదని తెలిసిపోయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముష్కర దేశానికి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ అంతర్గత భద్రత ఇప్పుడు అత్యంత ప్రమాదంలో ఉంది. తాను పెంచి పోషించిన ఉగ్రవాదమే పాక్ పీక నొక్కడానికి తహతహలాడుతోంది. ఇంటా 1,00,000 సంక్షోభాలతో పాకిస్తాన్ అల్లాడిపోతున్న వేళ ముష్కర దేశాన్ని అష్టదిగ్బంధనం చేయడానికి మోదీ సర్కార్ పక్కా స్కెచ్ గీసింది. పాకిస్తాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడం మీద భారత ప్రభుత్వం దృష్టి పెడితే భారతీయుల్లో మరో అంశం మీద సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కావాలని బలూచిస్తాన్ వేర్పాటువాదులు చేస్తోన్న పోరాటంపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. బలూచ్ నినాదానికి భారత్ నుంచి అండదండలు లభిస్తే పాకిస్తాన్ పని అయిపోయినట్టే అన్న వాదన భారతీయ ప్రజల్లో తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి నుంచి వచ్చిన ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. అయితే దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5% మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండడంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ మధ్య కాలంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెలరేగిపోతోంది. పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా తిరిగే రైల్నే హైజాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ వరుసగా పాక్ సైనికులపై విరుచుకుపడుతోంది. మే 9వ తారీఖున గనక చూసినట్టయితే సిబ్బి, దస్తుక్, కేచ్, కట్గున్, జామురన్ ఈ అన్ని ప్రాంతాలలో కూడాను బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. పాకిస్తానీ సైన్యాన్ని పారద్రోలారు, లేకపోతే వధించారు, లేకపోతే వాళ్ళని శిక్షించారు. చాలా చోట్ల నుంచి క్వెటాతో సహా అనేక చోట్ల నుంచి పాకిస్తానీ సైన్యం పారిపోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్ రాజధాని నగరమైనటువంటి క్వెటాలో పలు చోట్ల పలు ప్రభుత్వ కార్యాలయాల మీద పాకిస్తాన్ జెండాల్ని తీసి కింద పారేసేసి బలూచ్ జెండాలని ఎగరేయటం జరుగుతుంది. కాబట్టి బలూచులు కోరుకున్నటువంటి స్వాతంత్రానికి వాళ్ళు 1-2 స్టెప్స్ మాత్రమే దూరంగా ఉన్నారు. పాకిస్తాన్లో పేదరికం భయంకరంగా ఉంది. ఆకలి కేకలతోనే కోట్ల మంది ప్రజలకు తెల్లారుతోంది. అప్పుల ఊబిలో దేశం పూర్తిగా కూరుకుపోయింది. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాల మీదనే బండిలాక్కొస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా ఉగ్రవాదాన్ని భుజానికెత్తుకుని దేశ ప్రజలను పేదరికంలో మగ్గేలా చేస్తున్నారు పాక్ పాలకులు, ఆర్మీ, ఐఎస్ఐ. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మళ్లీ తోక జాడించకూడదంటే ముష్కర దేశాన్ని ఆర్థికంగా ఎంతవరకు మనం అష్టదిగ్బంధనం చేయగలమన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ని కూడా అత్యంత నేర్పుగా, ఓర్పుగా చేయడం మీద మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు స్టేట్ ఇంటూ సాక్షి.